మరొకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా ప్రేక్షక మహాశివుడికి ముఖ్యంగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ సినిమా ఇండస్ట్రీకి నేను ఎందుకు రావాలి క్వశ్చన్ మార్క్. దానికి సమాధానం ఏంటంటే విక్రమార్క మూవీ నిర్మించినటువంటి నిర్మాత ఎస్ఎస్ రాజమౌళి గారు, అందులో నటించినటువంటి నటులు కావచ్చు, వచ్చి అనుష్క గారు, అదేవిధంగా బీహారీ విలన్ కావచ్చు. సో అజయ్ అనే విక్రమార్కులు చిత్రాబాయ్ అనే క్యారెక్టర్ చిత్రీకరించినటువంటి నిజంగా నా లైఫ్ టర్నింగ్ అచీవ్మెంట్లో నా లైఫ్ టర్న్ కావడానికి ముఖ్యంగా క్యారెక్టరేషన్ నాకు చాలా బాగా నచ్చింది. సో అది చూసిన చదువుకుంటున్న సందర్భంలో అది మదనపల్లి బీటీ కళాశాలలో ఆ సందర్భంలో తేజ గారు డైరెక్టర్ గారు మన లక్ష్మీ కళ్యాణ సినిమా చేస్తున్నారు. సో లక్ష్మీ కళ్యాణ మూవీలో వచ్చేసి మన కళ్యాణ్ రామ్ గారు అప్పుడే ఇండస్ట్రీకి మొట్టమొదటిగా తొలి అడిగి వేసినటువంటి కాజల్ గారు మా బీటీ కళాశాలలోని పరిచయం. బీటీ కళాశాల షూటింగ్ ద్వారా మేము దగ్గరగా చూసాము. బట్ మేడం ఇప్పుడైతే మంచి స్థాయిలో ఉన్నాను. ఈ సినిమా షూటింగ్ జరిగే సందర్భంలో ఒక ఖాళీ టైంలో ఒక ఈరోజు హాలిడే ఉన్నప్పుడు నేను స్కూల్కి మదనపల్లి చెప్పేసుకుని చదివేటప్పుడు షూట్ జరిగేటప్పుడు వెళ్ళాను. ఆ సెట్ షూట్ జరిగే సిచ్యువేషన్లో నేను కూడా వెళ్దామని ఆతృత వచ్చాను. ఎందుకు అజయ్ అన్న వచ్చినాడంటే నేను ఆతృతంగా వెళ్ళాను. ఆ సందర్భంలో అన్న ఫీ సమయంలో దగ్గరగా వెళ్ళి మాట్లాడాను. అది దగ్గరగా మాట్లాడాను. ఒకసారి సినిమా చూసినటువంటి వ్యక్తిని ఇక్కడ ధైర్యంగా వచ్చి చూడడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. సో అది షూట్ జరుగుతుంది పొలావని గ్రౌండ్కి వెళ్ళి అప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి సీన్ జరుగుతాడు. అప్పుడు అజయ్ అన్న డైలాగ్ చెప్తాడు, ఎంత అందంగా ఉన్నావే కొడుకో, నీకేం కావాలి కొడుకో, వదిలేయి వాణి వదిలి అనే డైలాగ్ సీన్ జరుగుతున్న సిచ్యువేషన్లో అప్పుడు అజయ్ ఇన్స్పిరేషన్ అయ్యి ఎవరు పడితే వాడు రావడానికి మీ ఊళ్ళో జరిగే జాతర అనుకున్నావా, లేకపోతే తిరునాళ్ళు జరిగే జాతర అనుకుంటున్నావా, లేకపోతే వీధి నాటకం అనుకుంటున్నావా, ఫస్ట్ బయటకు వెళ్ళండి. ఆ ఒక్క మాట నా లైఫ్లో టర్న్ చేసింది. అది ఎందుకన్నారు కానీ నేను ఒక కార్యసాధికర లక్ష్యం పెట్టుకున్నాను. లక్ష్యం పెట్టుకున్న తర్వాత నేను క్రమశిక్షణ, నడవడిక, డెడికేషన్ వీటన్ని చేసుకుంటూ పోతూ మా ఊరి పేరు చీకటమానపల్లి, చీకటి వెనకాల ఉన్నటువంటి మా జీవితాల్లోకి వెలిగించినటువంటి ఆర్టీపీ సంస్థ ద్వారా మంచి జ్ఞానోదయం అయింది. నేను మా ఊర్లో ఉన్నటువంటి చెట్ల వెనకాల ఉన్నటువంటి చనిపోయిన వ్యక్తిని. అదేవిధంగా నా జ్ఞానోదయం ఎక్కడ వెలిగిందంటే మదనపల్లి దివ్య జ్ఞాన కళాశాల. దీని యొక్క పేరు ప్రస్తావన అనేది భారతదేశంలో ఉంటే ప్రతి ఒక్క భారతీయుడు సగౌరవంగా తల ఎత్తుకొని సగౌరవంగా పాడగలి గీతం ఏదన్నా ఉందంటే ద మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా, నేషనల్ సాంగ్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1913 మా కళాశాలలో ట్రాన్స్లేట్ చేశారు. అదేవిధంగా అక్కడ ఆ కళాశాలను నిర్మించినటువంటి వ్యక్తి ఎవరున్నా అంటే మహోన్నతమైన వ్యక్తి మా అమ్మగారు డాక్టర్ అలివిశంకమ్మ గారు. ఆమె యొక్క ఒడిలో నేను ఆ నడయాలి నా పుణ్యభూమిలో నేను చదువుకున్నటువంటి సాధారణమైన వ్యక్తిని ఈ స్థాయిగా నేను నేషనల్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా నెహ్రూ యూత్ ఆర్గనైజ్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాంలో తమిళనాడు, కర్ణాటక, చిత్తూరు, ఒడిస్సా, పంజాబ్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపులో ఉత్తీర్ణత సాధించి సర్టిఫికేట్ అథారిటీగా నేను తీసుకున్న ఘనత నాకు జరిగింది. అదేవిధంగా ఈ సినీ ప్రపంచంలో వచ్చేసి 25 షార్ట్ ఫిల్మ్ చేశా. ఏఎం పని అగైన్ అనే యూట్యూబ్ ఛానల్లో ద్వారా దాదాపు ఇంకా మా మదనపల్లిలో ఉన్నటువంటి డైరెక్టర్లు నన్ను సెలెక్ట్ చేసుకొని విలన్గా నువ్వు బాగా చేయగలుగుతున్నారని నన్ను ప్రోత్సహించి నన్ను సపోర్ట్ చేశారు. ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈ జర్నీ ద్వారా యూట్యూబ్లో మంచి పాపులేషన్ వచ్చింది. దాని తర్వాత నేను వచ్చేసి ఓటీటీ ఫిలిమ్స్లో చేశాను. ఫస్ట్ ఫిలిం నాది వచ్చేసి మన కిరణ్ భవన్ గారి మూవీ, మన బీటీ కళాశాలలో అన్నగారికి మంచి సక్సెస్ లైఫ్లో ఉన్నాడు. ముఖ్యంగా అన్నగారికి ఆ మూవీలో మాకు ఆపర్చునిటీ ఇచ్చారు. అంటే పెద్దగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్ కానీ జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం అయింది. అదేవిధంగా దాని తర్వాత న్యూషన్స్ మూవీలో చేశాను, బిందు మాధవి, నవదీప్ గారి కాంబినేషన్లో. సో ప్రొడక్షన్ వల్ల కూడా నన్ను మదనపల్లి షూట్ జరిగింది తాళరెడ్డి గెస్ట్ హౌస్లో. అక్కడ నన్ను సెలెక్ట్ చేసుకొని హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రొడక్షన్ మొత్తం నన్ను హ్యాపీగా సురక్షితంగా బాగా తీసుకున్నాను. హ్యాపీ టు ఫీలింగ్. సో మూవీ కూడా మనకు ఆహాలో రిలీజ్ అయింది, మంచి సక్సెస్ కొట్టింది. దాని తర్వాత మహిళ రాఘవ డైరెక్షన్లో హాట్స్టార్ దీంట్లో సైతాన్ అనే వెబ్ సిరీస్ చేశారు. అందులో కూడా నేను నటించడం జరిగింది. దాంట్లో నేను ప్రోగ్రామ్ గెటప్, అదేవిధంగా నక్సలైట్ గెటప్లో చేశాను. చేసింగ్ సీన్స్ ఉంటాయి. అందులో వచ్చేసి కొన్ని స్టంట్స్ కానీ ఉంటాయి. దాదాపు 10 ఫీట్స్ ఉంటుంది. 10 ఫీట్స్ స్టంట్స్ చేయాలా. అందులో చిన్న గోప్రో పెట్టాను, మనకు తెలియదు. వాళ్ళు ఆల్రెడీ ఒక పర్సన్ అనేది సెలెక్ట్ చేస్తున్నారు.
నేను ఆర్టిస్ట్గా నేను అందరూ చేస్తున్నప్పుడు కెమెరా నా పైన ఫోకస్ వచ్చింది. ఈ సీన్ అబ్బాయి దగ్గర చేద్దామని చెప్పారు. రాజకీయ గారు చేసింగ్ సీన్లో బుల్లెట్ గన్ను కాల్చే సీన్ ఉందన్నమాట. ఆ సీన్లో వచ్చేసి నేను ఆ సీక్వెన్స్ కూడా మీకు విజువల్స్ కూడా మీకు ఆల్రెడీ హాస్టల్లో ఉన్నాయి, యాక్టింగ్ చేయొచ్చు. దాని తర్వాత నేను కాంతారా సీరియల్ 113 ఎపిసోడ్ మన రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ జరిగింది, అందులో కూడా చేశాను. అదేవిధంగా ఆ స్కూల్ లైఫ్ అనే మూవీలో కూడా నేను నటించడం జరిగింది. దాని తర్వాత విధాత అనే మూవీలో నేను ఐటమ్ సాంగ్ చేశాను. ఐటమ్ సాంగ్ మాకు ఆపర్చునిటీ ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు, అటు ప్రొడ్యూసర్ గారు, అక్కడపల్లి భాస్కరాచారి, తర్వాత వచ్చి ఆ మూవీ నిర్మించినటువంటి సార్ వచ్చేసి రాజేంద్ర సార్. నిజంగా అది మూవీ దగ్గరలో రిలీజ్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ హరినగరం అనే డెమో ఫిలిం కూడా చేశాను. నేను 2024లో అక్షరజ్యోతి అనే మూవీని నేను ఫిలిం చంపలో రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాను. ఒక మంచి ప్రొడ్యూసర్ కాగలిగితే నేను ఈ సినిమాని నేను నా కథ అనేది ఎలా ఉంటుందంటే చిల్డ్రన్స్ ఇండిపెండెంట్ ఫిలిం. ఏమంటే ఏ అసలేలకు సంబంధించిన ఇవి ఉండవు. నా కథని నేను చెప్తున్నాను చాలా గౌరవంగా, చాలా ఆత్మీయంగా చెప్పగలుగుతున్నాను. అయ్యా, మన ఫిలిం ఇండస్ట్రీ యొక్క మహోన్నతమైన ఘనత ఎంత ఉంది. సో మీరు చిన్న కథలైనా యాక్సెప్ట్ చేయగలుగుతారు, పెద్ద కథలైనా యాక్సెప్ట్ చేయగలుగుతారు. మీ కథకు కావాల్సినటువంటి అన్ని విధాలుగా అర్హతలతో, మంచి సబ్జెక్టుతో, మంచి కంటెంట్తో మీ ముందుకు మేము తీసుకురాబోతున్నాం. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, నటీనటులు కావచ్చు, ఈ చిత్ర నిర్మాణానికి మీ యొక్క సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ కావాలి. సో మీ దీవెనలు ఉండాలి. అదేవిధంగా నేను ఎన్నో విధాలుగా విద్య, వైద్య, వైజ్ఞానిక, ఆరోగ్య అన్ని రంగాల్లోన మా మదనపల్లి జిల్లా సాధన సమితి ఉద్యమంలో భాగంగా 7 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మదనపల్లి జిల్లా సాధించుకున్నాను. అదేవిధంగా నేను ఏఎస్ఎఫ్ఐ డివిజన్ ప్రెసిడెంట్గా మా మదనపల్లిలో నేను పార్టిసిపేట్ చేయగలిగాను. నేను మదనపల్లి చదువుకున్న సందర్భంలో 2015, 2018లో నేను ఏఎస్ఎఫ్ఐ డివిజన్ ప్రెసిడెంట్గా మా బీటీ కాలేజ్ డివిజన్ నాయకుడిగా లీడర్గా నేను సెలెక్ట్ అయ్యాను. అందులో మన ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ దగ్గర ఒక ప్రోగ్రామ్. ఏంటి ఆ ప్రోగ్రామ్ అంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ట్రైనర్స్ కోసం ఒక పెద్ద ఎత్తున యూజీసీ వాళ్ళు కండక్ట్ చేశారు. అందులో నేను పార్టిసిపేట్ చేయాలి. అక్కడ కూడా నేను కరోనా కేసులు అవ్వాలి. నేను ఎక్కడ అధైర్యపడలేదు. ఇక్కడ ఏమంటే మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప మంచి జీవితాన్ని మనం చక్కటి మార్గతీరంలో తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదేవిధంగా ప్రేక్షక మహాశైలకు, ముఖ్యంగా నన్ను అభిమానిస్తున్నటువంటి ఇంతవరకు తీసుకొచ్చినటువంటి ఎంతోమంది నాకు సపోర్ట్ చేయటువంటి చాలామంది, ఒకరి పేరు ఇద్దరి పేర్లు చెప్పలేను. కానీ ఇక్కడ నేను నా ఇన్ని సంవత్సరాలు జరిగిన నేను ఎక్కడే కానీ ఆర్థికంగా నేను డబ్బు తీసుకునే వ్యక్తి అయితే కాదు. నేను ఆఫ్లైన్ అయినా కానీ ఆన్లైన్ కానీ ఉందాతనంగా ఉండగలుగుతాను. కానీ కొన్ని మూవీస్కి మంచి బడ్జెటే తీసుకున్నాను, కొన్ని వాటికి అయితే తీసుకోలేదు. అప్కమింగ్స్ మూవీస్లో కూడా ఒక మంచి మూవీస్లో మీకు దగ్గరలో కూడా కనబడతాను. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఎవరీవన్. సో ముఖ్యంగా మా అమ్మగారు మాట ఇచ్చాను. అమ్మ నన్ను ఎప్పుడు నేను నా కొడుకు రాజు అయిపోయాను. మా అమ్మగారు నేను చెప్పా, అమ్మ నేను ఇండస్ట్రీలో ఖచ్చితంగా నేను సినిమా చేసి నేను కనపడతాను చెప్పా. సారీ, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ అమ్మ. అమ్మగారు చనిపోయిన క్షణాలు అనేవి నాకు లేకపోవచ్చు, కానీ మా అమ్మ కోరిక అయితే నేను నెరవేర్చుకున్నాను. మా అమ్మగారు కోటమ్మ, మా నాన్న వేపనారాయణ. నాకు ఒక చిన్న ఫ్యామిలీ. ఇక్కడ దాకా వచ్చాడంటే మీ యొక్క దీవెన, నా యొక్క కష్టం, నా యొక్క డెడికేషన్. నేను ఎవరినే కానీ సహాయం కోరిన వ్యక్తిని కదా, కానీ నేను ఒక్కనే ఒక సాధారణమైన వ్యక్తిగా నేను ఒక్కటే నమ్ముకున్నాను. అజయ్ అన్న నేను ఎలాగైనా కలవాలి. అజయ్ అన్న నేను ఖచ్చితంగా అజయ్ అన్న కలుస్తాను. ఆల్రెడీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్న షూటింగ్లో కొద్దిగా బిజీగా ఉన్నారు. తప్పకుండా అజయ్ అన్న గారు మీ స్క్రేజ్ ఉండాలని నేను నరేష్ చిట్టాబాయి బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఎక్కడి దాకా నేను నిలబడానంటే నిజంగా ఎన్నో ఘనతలు, ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు తీసుకున్నా కానీ నాకు అసంతృప్తి అనేది సంతృప్తి అనేది ఎక్కడ అనిపించిందంటే ఒక నిరుపేదకు ఒక సందర్భంలో నేను నాకు తెచ్చిన ఫుడ్ని కూడా నేను పక్కన ఆ ఫుడ్ నేను అతనికి తీసుకెళ్ళి అతని కడుపు నింపినప్పుడు మాత్రమే నాకు ఆనందం అనిపించింది. ఈ ప్రపంచంలో అన్ని దానం కన్నా అన్నదానం అనేది చాలా గొప్పది. రక్తదానం అనేది ప్రాణాన్ని నిలబెట్టగలుగుతుంది. 10-15 సార్లుగా నేను బ్లడ్ డొనేషన్ కూడా చేశాను. ఎంతో ఆపదన్న వ్యక్తికి నా చిరు తిరిగా నేను ఎన్నో సహాయ సహకారాలు కూడా చేశాను. అమ్మ, నేను మాట ఇచ్చాను, మాట నెరవేర్చుకుంటాను. నేను థియేటర్లో నా సీన్ వచ్చినప్పుడు నాకు కామెంట్స్ చూస్తే మీరు ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు 2 తరపులు కనపడతాను. అన్నా నేను కనపడిపోయాను.
నా సీట్లో కూర్చొని నా సినిమా టికెట్ తీసుకెళ్ళి చూసుకుంటే నా పక్కన మా అమ్మ లేదని బాగా నాకు సంతృప్తి కనిపించింది. అయినా మా అమ్మ ఎక్కడ బాగలేదు. నేను ధర్మాన్ని నమ్ముతా, క్రమశిక్షణ ఉంటా, చక్కని నడవడితో మంచి ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారితో ఈ జర్నీ కొనసాగిస్తూ నా జీవితాన్ని మహోన్నతమైన స్థానంలో తీసుకోగలను. నేను మంచి మంచి పుస్తకాలు చదివాను. రాబిన్ శర్మ, రాబర్ట్ కేఎస్పీ, డేల్ కార్నెగీ, స్వామి వివేకానంద, లాట్ ఆఫ్ బుద్ధ, భగత్ సింగ్, మహాభారతము, రామాయణము, వీటన్ని పట్టించుకుంటూ నా చదువుతో పాటు వీటి చదువుకుంటూ వచ్చాను నేను. సో నాకు నిజంగా ఈ స్థాయిలో ఉండడానికి ఎవరైతే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ ఎవరి వన్. ముఖ్యంగా ధన్యుడిని, ఎందుకంటే ఎంతోమంది యొక్క జీవితాలకు అనేది హైదరాబాద్కి వచ్చి సమస్యలు పడతాను, బాధపడతాను వెళ్తున్నారు. మీరు చేస్తున్నది మీకు ఏం కావాలో ఇండస్ట్రీ మీకోసం వేదికగా ఏర్పాటు చేసి పెట్టారు. అందరూ మీకు ఆహ్వానితులే. మీలో ఉన్నటువంటి నైపుణ్యతలు కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏది కూడా కావచ్చు, మీకేం కావాలో మీరు నిరూపించుకోగలిగితే ఆత్మీయంగా ప్రతి ఒక్కరు పలకరించారు. నేను ఈరోజు వెళ్తున్నాను, మంచి మంచి స్టూడియోస్కి వెళ్తున్నాను, టెలివిజన్ ఛాంబర్లో ఉంటున్నాను, నెట్ కనుగొలుగుతున్నాను, ప్రొడ్యూసర్ కలుగుతున్నాను. మా గురుగారు ఏవిఎం మురళి సార్, కాస్టింగ్ డైరెక్టర్, ఎక్స్ రిటైర్డ్ ఆర్మీ, కాస్టింగ్ డైరెక్టర్గా మూవీస్ చేస్తున్నారు. దాదాపు అంటే 12 మంది సినిమాలకు ఆయన పనిచేశారు. ఎంతోమందికి లైఫ్లు ఇచ్చారు. ఆయన బ్లెస్సింగ్స్ వల్ల ఎంతోమంది జీవితాలని స్టార్లో వన్ ఆఫ్ ద మెంబర్స్గా ఉన్నారు. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను ఎన్ని కష్టాలని నా బాధ అనేది ఆవేదన పక్కన పెడితే అది ఆవేదన కాదు. సో ముఖ్యంగా ఒక మంచి మూవీని నిర్మించబోతున్నాము. మీ అందరి సపోర్ట్ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ. మీ నరేష్ సుఖబాయ్, నేషనల్ డాన్స్ ఓకే.